యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ పదం చూసారా? అసలు ఈ లోకంలో ఉన్న దేన్ని నువ్వు ప్రేమించొద్దు. ఈ లోకాన్ని నీకు ఇచ్చింది దేవుడు. దేవుడిని ప్రేమించాలి. ఏమండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మీ నాన్న నిన్ను ప్రేమించి ఒక మంచి వాచ్ కొనిచ్చాడు. ఏం కొనిచ్చాడు? వాచ్ కొనిచ్చాడు. వాచ్ కొనిచ్చిన నాన్నని ఎదురుగా పెట్టుకుని, అబ్బా వాచ్ ఉంది, మరి వాచ్ సూపరు, దీన్ని తుడుస్తున్నావు, దీన్నే పొగుడుతున్నావు, దీనికి చక్కగా చూసి పొంగిపోతున్నావు, దీన్ని బాగా హత్తుకుపోతున్నావు. కొన్న నాన్నకి ఎలాగ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వాచ్ ఇచ్చిన నాన్నను ప్రేమించాలా? ఏమంటే వాచీని ప్రేమించాలా? వాచ్ ఇచ్చిన నాన్న ఇది పోతే 100 వాచీలు ఇస్తాడు. నాకు వాచీయే కావాలి, వాచ్ చాలా బాగుంది. ఈ లోపు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఇరిగిపోయింది. మళ్ళా నాన్న దగ్గరికి వచ్చావు, అప్పుడు ఏమంటాడు? నన్ను ప్రేమించమంటే వాచీని ప్రేమించావు కదరా, ఇరిగిపోయే వాచీని, ఓ ఆ ఇరిగిపోయిందే పెట్టుకుని తిరుగు అంటాడు. ఎలాగుంది ఇది? దేవుడు లోకాన్ని నీకు ఇచ్చాడు అవసరాల కోసం. జస్ట్ ఏమండి, ఇవన్నీ కూడా అవసరాల కోసం. అవసరం కారు అవసరం కోసం, ఇంట్లో డబ్బులు అవసరం కోసం, ఇల్లు అవసరం కోసం, కుక్క పిల్లలు పెంచుకుంటున్నాం అవసరం ఆడుకోవడానికి, లేదా ఇంటికి కాపలా ఉండడానికి. అంతే తప్ప మా కుక్క పిల్ల అది లేకపోతే నేను బతకలేను ఎలాగుంటుంది? దేవుడికి నేను ఇచ్చాను రా ఆడుకోవడానికి. దాన్ని ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమించకుండా ఎలాగుంది ఇది? మీరు ఈ లోకమునైనను, ఇప్పుడు చదవండి వచనం 15వ వచనం. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఊరు వాటిని ప్రేమిస్తున్నారండి. ఇచ్చింది నేను కదా, వాటిని ప్రేమించకండి. నెక్స్ట్ ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించావా, నేను నీ దగ్గర ఉండను. ఎలాగున్నాడు దేవుడు? ఇప్పుడు లోకాన్ని ఇచ్చాను రా వాడుకోమని, భూమిని ఇచ్చాను రా దున్నుకొని పంట చేసుకుని తినమని. దాన్ని ప్రేమించడం ఏంటి? నన్ను ప్రేమించాలి కదా. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? లోకమును దాని ఆశయు గతించిపోవును. ఇందాక అది చెప్పాను. నాన్న వాచ్ ఇచ్చాడు, ఎంతకాలం ఉంటుంది చేతిని? మీ నాన్నను ప్రేమిస్తే ఈ వాచ్ పోయిన తర్వాత ఇంకో వాచ్ ఇస్తాడు. అలాగే నువ్వు దేవుని ప్రేమిస్తే ఈ జీవితం పోయిన తర్వాత మరొక జీవితం ఇస్తాడు. అయిపోయిందా భూమి మీద జీవితం? 60-70 ఏళ్ళు దా పరదేశకు వచ్చే, పరదేశంలో ఉండు, ఆఖరి దప్పికలు లేని ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకో అంటాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న జీవితాన్ని దేవుడికి ఇస్తే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును. ఎప్పటికీ నిలుచుంటాడు. అబ్రహాం ఎప్పటికీ నిలుచున్నాడు పరదేశంలో. కారణం, అబ్రహాము లోకాన్ని ప్రేమించలేదు. దేన్ని ప్రేమించాడు? అబ్రహాముకి దేవుడు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తే, నాకెందుకు తండ్రి ఈ దేశం, పరదేశం కావాలి, పరలోకం కావాలి అని దేవుడిచ్చిన దేశంలో గుడారాలు వేసుకుని బ్రతికి ఈ దేశం నాకు వద్దని బ్రతికాడు గనుక అబ్రహాము నిరంతరము నిలిచాడు. ఎప్పటికీ స్టిల్ అబ్రహాం పరదేశంలో ఉన్నాడు.